హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. ఈరోజు అయితే క్విక్గా నేను ఒక 2 నిమిషాల్లో మీకు కొన్ని ఆర్గనైజింగ్ టిప్స్ అనేది చూపిస్తాను. సో దీపావళి ఇంకొక 2 రోజుల్లో ఉంది. తర్వాత మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది. ముందుగానే మనం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా. సో అస్సలైన ఏరియా ఏంటంటే మనకి టీవీ కింద షెల్ఫ్స్ అండి. చాలామందికి కొంతమందికి డోర్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే ఓపెన్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసము ఈ చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మనకి యాక్చువల్గా శారీ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం మినిమైజ్ చేసుకొని లైక్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఒక బ్యాగ్లో లేకపోతే నార్మల్గా అంటే పిల్లలు ఆడుకునేవి బొమ్మలు ఒకలాగా ఒక దగ్గర అనేసి అలా పెట్టుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీకు కుదరకపోతే నేను ఒక నార్మల్ అంటే ఇప్పుడు చందన బ్యాగ్స్ కానీ ఎలా ఫోల్డ్ చేయాలనేది వీడియో కూడా చూపించాను. ఈ వీడియోలో ఫస్ట్లో ఉంది క్లిప్. సో అలాగ మీరు రివర్స్లో ఫోల్డ్ చేసుకుని అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి నా దగ్గర ఓల్డ్ సూట్ కేసు ఉంటే అందులో ఇంటికి రిలేటెడ్ లైక్ టర్నింగ్ స్క్రూస్ ఇవన్నీ స్క్రూ డ్రైవర్స్ అన్నీ అందులో పెట్టేసి అనమాట. సేమ్ శారీ బ్యాగ్స్లోనే కవర్స్ ఇలాంటివన్నీ పెట్టేసి బయటికి వాటి సపరేట్గా పెట్టేసాను. మ్యాక్సిమం నేనేం చేశానంటే నేను వాడిన వస్తువులన్నీ తీసి పడేసి ఓన్లీ వాడే వరకే ఉంచాను. ఇది వచ్చి మెడిసిన్స్ కోసము నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఓపెన్లోనే పెడతాను, లైక్ టీవీ కింద షెల్ఫ్స్ అట్లా చోట పెడతాను. సో అవి వచ్చి నేను ఇలాగ చిన్న బాక్స్ అంటే రౌండ్గా తిరిగేది కూడా తీసి అన్నీ నేను ఏది రీయూజ్ చేసినాయనండి, ఒకటి కూడా బయట కొనేది కాదు. సో ఇలా సింపుల్గా మనము శారీ బ్యాగ్స్ కానీ ఇలాగ మన ఇంట్లో ఉండే ఓల్డ్ వస్తువులతోనే రీయూజ్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు టైం అనేది ఎక్కువ సేవ్ అయ్యిద్ది. మీకు ఎక్కువ సామాను ఉన్నాయనుకోండి, మీకు సర్దడానికి కూడా టైం పట్టిద్ది. అసలు ఇంకా 2 days 3 days ఉండేది. లాస్ట్లో మీరు మినిమైజ్ చేసుకొని ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా మీరు చేసుకున్నారంటే మీకు పని అనేది ఈజీగా అయిపోయింది అనమాట. సో మొత్తం అనేది నేను ఎలా ఆర్గనైజ్ చేశానని చూపిస్తున్నాను. సో పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్ని షెల్ఫ్స్ మొత్తం అంతా క్లీన్ చేస్తాను అనమాట. లాస్ట్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. టిప్స్ బాగున్నాయంటే కనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.